కంప్యూటర్ స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, ద సమ్మిఫ్ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్. అక్క పట్టుకోబోతుంటా. సారీ కార్తిక్, ఏమని చెప్పావా? ద సమ్మిఫ్ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్. ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది. దీన్ని కొంచెం మాడిఫై చేసుకోండి, కొంచెం ఈజీగా ఉంటాయి. లైక్ ద సమ్మిఫ్ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్ కాకపోతే నేను అప్పుడే ఒకటి టైప్ చేశాను, అది బాగుంటుంది. ఇది బాగుంది చూడండి, చాట్లో కూడా వేస్తాను. The SUMIF function in Excel is used to add values in a range that meet a specific condition అన్న పెట్టుకోవచ్చు, లేదా దట్ మీట్ ఏ సింగిల్ కండిషన్ అన్న పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అది డెఫినేషన్. అండ్ సింటాక్స్ చెప్తాను. సింటాక్స్ కూడా ఇది ఇచ్చింటుంది. యా, ఇక్కడ ఉంది. సో అది సింటాక్స్ అనమాట. అది నోట్ చేసుకున్నారంటే ఇంకా స్టార్ట్ చేద్దాం అనమాట. లైక్ ఎగ్జాంపుల్స్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. అండ్ ఈరోజు మీకు ఒక ఎక్సెల్ ఫైల్ కూడా సెండ్ చేస్తాను. లైక్ మీరు కూడా ప్రాక్టీస్ చేయడానికి ఈజీ ఉంటుంది కదా ఫైల్ ఉంటే. సో యాక్చువల్గా కొన్ని ఎక్సెల్ ఫైల్సే ఉన్నాయి మన దగ్గర, మీకు ఏది కావాలంటే అది వాడుకోండి. సెండ్ చేస్తా. డేటా దాంట్లో డేటా వరల్డ్. ఇది సరిపోతుంది. ఇక్కడ హోమ్లోకి వెళ్తే మీకు మల్టిపుల్ ఉంటాయన్నమాట డేటా సెట్స్. అంటే డేటా సెట్స్ అంటే ఏంటి, రా డేటా అనమాట. సో రా డేటా అంతా ఇక్కడ ఉన్నాయి. లైక్ మీకు స్పెసిఫిక్ సినారియోలో మీకు ఏదైనా బెటర్ అనిపిస్తే, మీకు దీనిపైన వర్క్ చేద్దాం అనిపిస్తే దానిపైన క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది కదా, సో ఇది ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఎక్సెల్ పైన వర్క్ చేసుకోండి, సరిపోతుంది. అండ్
చూస్తా నేను చాక్లెట్‌దే ఉంది అంటే అదే సెండ్ చేస్తాను. లేదంటే మాన్యువల్‌గానే గ్రూప్‌లో సెండ్ చేసేస్తాను అంతే. ఓకే. శాంపుల్. సరిపోయింది కదా! హ్మ్. తర్వాత నువ్వు వచ్చింది అన్నుండు నువ్వు లేదు. ఎనీవే ఈ డేటా సెండ్ చేస్తాను. లైక్ మల్టిపుల్ ఉంటాయి కాబట్టి మీకు యూజ్ అవుతుంది. హోమ్ పేజ్. అండ్ మీకు అది కూడా సెండ్ చేస్తాను గ్రూప్‌లో. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇంక స్టార్ట్ చేద్దాం. లైక్ ఎగ్జాంపుల్స్‌తో నోట్ చేసుకున్నారు కదా! ఫార్ములాస్ అండ్ సింటాక్స్. నోట్ చేసుకుని ఉంటారు. సో సమ్ స్టార్ట్ చేద్దాం అనమాట. సమ్ ఇఫ్ అంటే ఇప్పుడు సో రేంజ్ అంటే ఏంటంటే సో ఇక్కడ ఫస్ట్ మనం వీటికి లైక్ మీనింగ్స్ తెలుసుకోవాలనమాట. అప్పుడు మనకి కొంచెం ఈజీ ఉంటదనమాట. సింటాక్స్ చూస్తానంటే ఎందుకంటే మనకి ఇప్పుడు ఫార్ములా ఎంటర్ చేస్తానంటే సింటాక్స్ చూపిస్తుంది కదా! సో అప్పుడు వీటికి ఇండివిడ్యువల్‌గా మీనింగ్స్ తెలుసుకున్నట్టయితే మనం లైక్ బట్టి సో ఇది ఫస్ట్ రావాలి, ఇది ఫస్ట్ రావాలి అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు 3 ఇచ్చాడనమాట. ఫస్ట్ రేంజ్‌లో క్రైటీరియా అండ్ సమ్ రేంజ్ ఇచ్చాడనమాట. సో నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సో రేంజ్ అంటే అంటే ఇక్కడ క్రైటీరియా రేంజ్ అనమాట ఇక్కడ. ఏదైతే క్రైటీరియా ఇస్తున్నామో దాని యొక్క రేంజ్ అనమాట. లైక్ ఇప్పుడు జీఐడీలో నాకు జీ3 అనే క్రైటీరియా. ఓకే. రేంజ్ అర్థమవుతుందా? సో రేంజ్ అంటే ఏంటి? ఏదైతే మన క్రైటీరియా ఇవ్వబోతున్నామో ఆ రేంజ్ అనమాట. ఆ రేంజ్‌లో కామా పెట్టి అండ్ ఈ పర్టిక్యులర్ జీ3 అనే షిప్‌మెంట్ లైక్ జియో ఐడీ ఆహ్, ఉన్న దాంతో ఎన్ని బాక్సెస్ సేల్ అయ్యాయి? ఓకేనా? లేదంటే ఎంత అమౌంట్ వచ్చింది? అదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సమ్ రేంజ్ అంటే ఏదైతే సమ్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఓకేనా? సో, ఇది మనకి అవుట్‌పుట్ వచ్చింది. మనం ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చనమాట. లైక్ ఇప్పుడు నేను జీ3 ఇస్తన్నా. సో, మనకి అవుట్‌పుట్ ఏముంది? జీ3లో సమ్ ఆఫ్ బాక్సెస్ 1887 అనమాట. ఓకేనా? 1887. సో, మనకి అవుట్‌పుట్ అదే ఉందనమాట. 1887. ఓకేనా? సమ్ ఇఫ్ ఇది యాక్చువల్‌గా ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా చేసామనమాట. కొన్ని కండిషన్స్‌లో మనకి ఆహ్, డిఫరెంట్ సినారియోస్ వస్తాయి. లైక్ ఇప్పుడు హ్మ్. ఇప్పుడు సమ్ ఇఫ్ ఉంది. యెస్. సో, ఇప్పుడు రేంజ్ ఉంది. లైక్ ఎస్‌పీ ఐడీలో ఈ రేంజ్‌లో నేను డైరెక్ట్‌గా ఇక్కడ పోయి ఆ క్రైటీరియా చూజ్ చేసుకునేకి బదులు ఎస్‌పీ23 ఉంది గదా! దాన్ని చూజ్ చేసుకునేకి బదులు నేను డైరెక్ట్‌గా ఇక్కడ కూడా టైప్ చేయొచ్చు. బట్ ఇది రికమెండ్ చేయరనమాట. ఎందుకంటే అంటే లైక్ అప్పర్ కేస్, లోయర్ కేస్ అని మారినా కూడా స్పేస్‌లొచ్చినా కూడా అలాంటి సిట్యుయేషన్స్‌లో వాల్యూస్ రావన్నమాట. సో, అందుకు ఇది జాగ్రత్తగా డబుల్ కోట్స్ పెట్టి చేసుకోవాలనమాట. సో, ఇదేం సింపుల్‌గా ఉంది గాబట్టి మనకి మాక్సిమం ఇష్యూస్ రావు. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇలాంటి పెద్ద నంబర్స్ ఉన్నప్పుడు సో, ఇలాంటి ఉన్నప్పుడు కొంచెం అంటే లైక్
మిస్‌టైప్ చేస్తామనమాట. అందుకు మాన్యుయల్‌గా టైపింగ్ అనేది రికమెండ్ చేయరనమాట. సో, డైరెక్ట్‌గా చూజ్ చేసుకునేదే బెటరు. సో, బట్ చూపిస్తున్నా. లైక్ ఇప్పుడు నేను SP23 చూజ్ చేసుకున్నా. అండ్ ఇంక సమ్ రేంజ్ ఏది చూజ్ చేసుకోవాలా? ఏదైతే సమ్ చేయాలనుకుంటున్నామో దాన్ని చూజ్ చేసుకోవాలనమాట. అంటే వాల్యూస్ మాత్రమే. ఓకేనా? సో, ఎంటర్ చేస్తాను. సో, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామా? సో, మనకేమొచ్చింది 30 732 అనమాట. 3732. 3732. ఓకే. సో, మనకుండేది ఒకే వాల్యూనే. 3732.75 ఓకేనా? అదే వచ్చింది అవుట్‌పుట్ మనకి. అలా అనమాట. సో, ఇక్కడ ఏం చేసా ఫస్ట్ కండిషన్‌లో యాజ్ యూజువల్‌గా ఆహ్, క్రైటీరియా రేంజ్ అనమాట. అండ్ ఆ పర్టిక్యులర్ క్రైటీరియా చూజ్ చేసుకున్నా. అండ్ సమ్ రేంజ్ చూజ్ చేసుకున్నాను. సెకండ్ దాంట్లో ఏం చేశా, ఐ మీన్ క్రైటీరియా రేంజ్ సెలెక్ట్ చేసుకున్నా. క్రైటీరియా ఇక్కడ మాన్యుయల్‌గా ఎంటర్ చేశా. అండ్ తర్వాత క్రైటీరియా సమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాననమాట. ఏదైతే సమ్ చేయాలనుకుంటానో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాననమాట. సో, ఇవేంటివి లైక్ 2 టైప్స్ ఆఫ్ వేస్ అనమాట. లైక్ సమ్ ఇఫ్ చేయడం. నేను మీకేం చెప్పాను, లైక్ కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం సేమ్ షీట్‌లో వర్క్ చేయాల్సిన అవసరం లేదనమాట. షీట్స్ మారాల్సి ఉంటుంది. అప్పుడేం చేస్తామో చెప్తాను చూడండి. సో, ఇక్కడ సమ్ ఇఫ్ ఉంది కదా! సో, ఇక్కడ ఫార్ములా నేను ఇస్తాను. లైక్ సమ్ ఇఫ్ ఉంది. సో, షీట్ మారుతున్నా. సో, ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలా? ఏదైతే రేంజ్ ఉంటదో అది సెలెక్ట్ చేసుకోవాలనమాట. క్రైటీరియా రేంజ్ సెలెక్ట్ చేసుకున్నా, రా డేటాకొచ్చినప్పుడు లేకపోతే షీట్ మారినప్పుడు ఏం చేయాలి మనము? సింగిల్ లాక్ ఇవ్వాలనమాట. సో, సింగిల్ లాక్ పడిందా? సో, పడింది. సో, కామా పెట్టి మళ్ళీ షీట్ 2కెళ్తన్నా. ఇక్కడ మనకి మీకు 2 ఆప్షన్స్ చెప్పాను. లైక్ ఏం చెప్పా? మాన్యుయల్‌గానే ఎంటర్ చేసుకోవచ్చు క్రైటీరియా అనేది. లేదంటే ఆ షీట్‌లోనే లైక్ మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా! సో, పర్టిక్యులర్ P2లో ఏదన్నా అది సెలెక్ట్ చేసుకొని, మళ్ళీ దీనికి కూడా సింగిల్ లాక్ ఇచ్చుకొని, కామా పెట్టి, మళ్ళీ ఏదైతే సమ్ చేస్తన్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఈసారి అమౌంట్ చేద్దాం. సో, అమౌంట్ చేసి, మళ్ళీ దీనికి సింగిల్ లాక్ ఇచ్చి క్లోజ్ చేస్తాననమాట. క్లోజ్ చేసి అవుట్‌పుట్ ఎంటర్ చేస్తాను. సో, మనకెంతొచ్చింది అమౌంటు? 11,551 అనమాట. సో, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామా? సో, మనం P2లో జస్ట్ ఏం సెలెక్ట్ చేసుకున్నాను అని చెక్ చేద్దాం అంతే. ఓకే. క్రైటీరియా ఏమిచ్చా నేను? C11 అనమాట. ఓకేనా? అంటే 12 ఇచ్చాను నేను. P12 ఓకేనా? సో, P12 ఫిల్టర్ ఔట్ చేద్దాం. P12లో మనం అమౌంట్ కదా ఇచ్చింది. సో, అమౌంట్ ఇస్తే మనకెంతొచ్చింది? 11,551 అనమాట. మనకదే అవుట్‌పుట్ వచ్చిందా? 11,551 ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. యాహ్! అండ్ ఇంకొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే, లైక్ కొంచెం కిందకొస్తాను. ఆహ్, సో, ఇప్పుడు ఇక్కడ డేట్స్ మనకు తక్కువున్నాయి. సో, ఇప్పుడేం చేద్దామంటే, ఈక్వల్స్ టు నిన్న చెప్పుకున్నట్టు ట్రాన్స్‌పోజ్ ఉంది కదా! ట్రాన్స్‌పోజ్ ఆహ్, అరే ఐ మీన్ టు సే లైక్ యూనిక్. సో, ఏదైతే నేను కాలమ్ చూజ్ చేసుకోవాలనుకుంటున్నానో దాన్ని క్లిక్ చేసి, ఫంక్షన్ F4 క్లిక్ చేసి, ఎంటర్ కొడతాననమాట. క్లోజ్డ్ బ్రాకెట్స్ 2 ఇచ్చి ఎంటర్ కొడతాను.
సో మనకు వాల్యూస్ వచ్చాయి. బట్ ఈ షిప్మెంట్ ఇది అవసరం లేదనమాట మనకి. సో అది కాకుండా మిగతా చూజ్ చేసుకొని కాపీ చేసుకొని కింద కాలంలో వేసుకుంటాను అనమాట. ఓకే, కింద వేసాను. సారీ, కాపీ. ఓకే, ఓకే. సో ఇక్కడ ఫార్ములా ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అందుకే రాలేదనుకుంటా. సో ఇక్కడ వేసాను అనమాట. సో ఇంకా దీన్ని డేట్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. జనరల్లోకి వెళ్తాను, లాంగ్ డేటా షార్ట్ డేటా పెడతాను. పెట్టిన తర్వాత అవుట్పుట్ వచ్చింది. సో పైన కాలం ఇంకా మనకు అవసరము, డిలీట్ చేసేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు డేట్స్ అన్నీ వచ్చాయి నాకు. ఇప్పుడు ఈ డేట్స్లో, ఈ పర్టికులర్ డేట్స్లో ఎంతెంత అమౌంట్ అయింది. సో మనకి అవుట్పుట్ ఇక్కడ రావాలన్నమాట. లైక్ ఎన్ని బాక్సెస్ సేల్ అయ్యాయి, లైక్ ఎన్ని బాక్సెస్, సారీ, బాక్సెస్ ఎన్ని సేల్ అయ్యాయి, అమౌంట్ ఎంత వచ్చింది ఆ పర్టికులర్ డేట్లో. సో ఇది ఫార్ములా అనమాట. లైక్ ఐ మీన్ ఇది కండిషన్. సో ఇప్పుడు ఏం చేస్తాము, సబ్మిట్ అన్నప్పుడు బాక్సెస్ కదా మనకి కావాల్సింది. బాక్సెస్ కావాలని సో ఇక్కడ క్రైటీరియా రేంజ్ అనమాట. రేంజ్ చూజ్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇది రేంజ్ ఇచ్చాను, ఫంక్షన్ ఫర్ సింగిల్ లాక్ ఇచ్చాను, కామా పెట్టా. బట్ కండిషన్ మనం ఇక్కడే చూజ్ చేసుకుందాం ఈసారి. ఓకేనా. సో కండిషన్ ఇచ్చాను. సో ఇక్కడ రో ఉంది. రో ఉన్నప్పుడు మీకు ఏం చెప్పాను, 53 అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా. సో అప్పుడు ఏం చేయాలా, డబుల్ లాక్ ఇచ్చుకోవాలన్నమాట. 1 2 53 ముందు లాక్ వచ్చిందా. సో వచ్చింది. సో డబుల్ లాక్ ఇచ్చి కామా పెడతాను. అండ్ సమ్ రేంజ్, ఏదైతే సమ్ రేంజ్ చేయాలనుకుంటున్నావో దాన్ని చేయాలన్నమాట. సో బాక్సెస్, సో సెకండ్ డేట్లో ఎన్ని బాక్సెస్ వచ్చాయి, అంతేనా. ఫంక్షన్ సింగిల్ లాక్ ఇస్తాను, మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేస్తాను, ఎంటర్ కొడతాను. సో ఎర్రర్ వచ్చింది, ఏదైనా మిస్ చేసామా. సో షీట్ 1లోకి వెళ్ళాం, ఈ కాలం సెలెక్ట్ చేసుకున్నాం, సింగిల్ లాక్ ఇచ్చాము, సింగిల్ లాక్ ఇచ్చామా, సింగిల్ లాక్ కనిపించట్లేదు, ఒకటే ఉంది. ఒక్కసారి దీన్ని మాత్రం క్రాస్ చెక్ చేసుకున్నాం. షీట్ 1 దీన్ని కాపీ చేస్తాను, మళ్ళీ పేస్ట్ చేయాలి కాబట్టి. సో షీట్ 1లోకి వచ్చా, సెలెక్ట్ చేసుకున్నా, సింగిల్ లాక్ ఇచ్చా, కామా పెట్టా, రిమైనింగ్ పేస్ట్ చేస్తాను. ఇది సింగిల్ లాక్. ఓకే, డబుల్ లాక్. ఇది డబుల్ లాక్. షీట్ 1లోకి మళ్ళీ వచ్చాను, సమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్న, బాక్సెస్ సరిపోయింది, ఎంటర్ కొడతాను. ఏమైంది ఇది, షీట్ 2లో రోకి డబుల్ లాక్ ఇచ్చా, షీట్ 1లో మళ్ళీ వెళ్ళి సమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నా, సరిపోయింది కదా. ఎందుకు ఏమన్నా మిస్టేక్ ఉందా దీంట్లో, మీకేమన్నా ఫైండ్ అవుట్ చేసిందా, అయిందా. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఉండండి. సమ్మిఫ్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాను, సింగిల్ లాక్ ఇస్తాను. ఓకేనా, డేట్స్ సెలెక్ట్ చేసుకున్నాను, కామా పెట్టా. సో పర్టికులర్ డేట్స్లో ఓకే 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 ఇది లాంగ్ డేట్ ఉంది, అర్థమవుతుందా.
సో, ఇది షార్ట్ డేట్ ఉంది. అందుకు రికగ్నైజ్ చేయట్లేదనమాట. అర్థమైంది. సో, క్లోజ్ చేస్తాం దీన్ని. సో, ఇప్పుడేం చేయాలి దీన్ని లాంగ్ డేట్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. సో, 2 కామన్ ఉండాలి గదా! సో, డిఫరెన్స్ ఉంటే ఏమి ఫైండ్ ఔట్ కాదు. అందుకు. ఓకేనా? అందుకు సో, ఓకే. సమ్ ఇఫ్ సో, రేంజ్ అందుకే అక్కడ వాల్యూస్ ఏవి దీంట్లో ఈ కాలమ్‌లో లేవు గాబట్టి మనకి అవుట్‌పుట్ అనేది 0 వచ్చిందనమాట. అంతే. ఫంక్షన్ F4 సింగిల్ లాక్ ఇస్తున్నా, కామా పెడుతున్నా అండ్ ఇక్కడికొస్తున్నా, రో సెలెక్ట్ చేస్తున్నా, డబుల్ లాక్ ఇస్తున్నా, కామా పెడుతున్నా, బాక్సెస్ కాబట్టి బాక్సెస్ కాలమ్ సెలెక్ట్ చేసుకొని సింగిల్ లాక్ ఇస్తాననమాట. ఓకేనా? క్లోజర్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ కొడతాను. మళ్ళీ ఏమి 2nd January 2023 బాక్సెస్ 0. ఓకే. సరిపోయిందిలే అది. ఇవి చెక్ చేద్దాం ఒకసారి. ఓకేనా? అదనమాట. అర్థమైందా? సో, ఇది ఆ టైంలో 0 ఉన్నాయి ఆ పర్టిక్యులర్ డేట్‌లో 0 ఉన్నాయి కాబట్టి 0 వచ్చింది మనకు అవుట్‌పుట్. సో, సిమిలర్‌గా అమౌంట్ కూడా. మీరు మైక్ ఆన్ చేసి ఎవరైనా చెప్తారా? ఎలా చేయాలో? చెప్తే బావుంటుంది. లేదంటే నేనే చెప్తా. ఓకే. నేనే చెప్తాను చూడండి. లైక్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేసాము, ఈసారి ఇనిషియల్ బాక్సెస్ చేసాము. ఇప్పుడు అమౌంట్ చేస్తున్నాం అనమాట. లైక్ సేమ్ సమ్ రేంజ్ ఆ పర్టిక్యులర్ సమ్ రేంజ్ అనమాట. సారీ ఐ మీన్ క్రైటీరియా రేంజ్, సింగిల్ లాక్, కామా మనకి కండిషన్ ఇస్తున్నా, డబుల్ లాక్ ఇస్తున్నా, కామా పెడుతున్నా అండ్ ఏదైతే సమ్ చేయాలనుకుంటున్నానో అది ఆ కాలం రేంజ్ ఇస్తున్నాను. ఓకేనా? ఫంక్షన్ F4 సింగిల్ లాక్ ఇచ్చాను, క్లోజర్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ కొడుతున్నా. ఓకేనా? సో, ఇవి సింగిల్ కండిషన్స్ అనమాట సమ్ కోసం. ఓకేనా? ఓకే. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ రోజుటికి ఒక టాపిక్ చాలు. మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈవినింగ్ కూడా ఇదే చెప్పుకున్నాము. ఎందుకంటే యాక్చువల్‌గా ఇప్పుడు నేను ఈరోజు సమ్ ఇఫ్ చెప్పాను కదా! సమ్ ఇఫ్ అండ్ కౌంట్ ఇఫ్ రేపు చెప్తాను. ఎందుకు 1 డే తీసుకుంటున్నానంటే మళ్ళీ సమ్ ఇఫ్స్‌లో సింటాక్స్ మారిపోతుంది. దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్ ఉంది కదా! బట్ సమ్ ఇఫ్స్‌లో సింటాక్స్ ఇలా ఉండదు. కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సమ్ రేంజ్ ఫస్ట్ వస్తుంది. క్రైటీరియా నెక్స్ట్ వస్తాయి. అలా ఉంటదనమాట. సో, అందుకు దీన్ని ఈ 1 డేలో చూసుకున్నారంటే కొంచెం మీకు అది గుర్తుంటుందనమాట. అందుకని సింగిల్ టాపిక్ చెప్తాను. ఓకేనా? మంచిగా ప్రాక్టీస్ చేశారంటే రేపు కౌంట్ ఇఫ్ చెప్తా. కౌంట్ ఇఫ్ కొంచెం సిమిలర్‌గానే ఉంటుంది. అండ్ ఇంకా కౌంట్ ఇఫ్స్ కూడా సిమిలర్‌గానే ఉంటుంది. బట్ సమ్ ఇఫ్స్ మారుతుందనమాట కొంచెం. సింటాక్స్ అండ్ కొంచెం వే ఆఫ్ డూయింగ్ కొంచెం మారుతుందనమాట. ఈ 3 సిమిలర్‌గా ఉంటాయి. అందుకని చెప్తాను. సో, రేపు అదే కౌంట్ ఇఫ్స్ డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈవినింగ్ కూడా సేమ్ క్లాసే ఉంటుంది. వేరే ఎగ్జాంపుల్స్‌లో చెప్తాను అంతే. ఈ క్లాస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదంటే ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పమంటారా? లేతే ఏమైనా కండిషన్ మీరే ఇస్తారా ఈ డేటా చూసి? అదైనా ఓకే. లేకపోతే ఫస్ట్ వీక్‌లో ఎన్ని ఎంత అమౌంట్ వచ్చింది? ఫస్ట్ వీక్‌లో ఎన్ని బాక్సెస్ సేల్ అయ్యాయి? లేకపోతే వీక్ డేలో ఇవి ఉన్నాయి కదా! వీటి బేసిస్ కూడా మనం కండిషన్స్ ఇచ్చుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఈ రోజుటికి ఈ క్లాస్ చాలు.
నన్నడిగితే. లేదు చెప్పమంటే కౌంటర్ కూడా చెప్పా.